రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఇలా చేయండి, మీ జాతకం మారిపోతుంది. అలానే కాకుండా మీ కోరికలు కూడా తీరే అవకాశం ఉంటుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఆదివారం ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఆదివారం అనగానే మనం ఏంటంటే సూర్య భగవానుడిని అంటే పూజిస్తూ ఉంటాం కదండి. అంటే నార్మల్గా ఏంటంటే ఉదయాన్నే లేవటం, అలానే కాకుండా మొహం కడుకున్న తర్వాత కొంతమంది ఏంటంటే కనుక సూర్య భగవానుడికి నీళ్లను ఆర్గ్యమిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారండి. నీళ్లను అర్ఘ్యం ఇవ్వటం అంటారు, ఆగ్యం ఇవ్వటం అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి మీ జీవితం మారాలన్నా, మీ జాతకం పూర్తిగా మారిపోయి మీకు మంచి జరగాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక రేపు ఆదివారం రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఉద్యోగం రావాలన్నా, మీరు కోరుకున్నది జరగాలన్నా, అలానే కాకుండా మీరు మంచి ఫలితాలను చూడాలన్నా సరేనండి, మీరేంటంటే ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని చక్కగా స్నానం చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక చెంబడి నీళ్లను తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెమంతా మనము కుంకుమను కలిపి, అంటే చిటికెడు అంటే కుంకుమను కలిపి ఆ నీళ్లను సూర్యభగవానుడికి సమర్పించిన, అంటే సూర్యభగవానుడికి ఆర్గ్యం ఇచ్చిన మనకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. మనం కోరుకున్నది ఏంటంటే కనుక ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యభగవానుడికి ఏంటంటే కనుక ఈ విధంగా నీళ్ళని ఆర్గ్యం ఇవ్వండి. అలానే కాకుండా శత్రుబాధలు అధికంగా ఉన్నాయనుకోండి, శత్రుబాధలు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. శత్రువుల వల్ల ఏంటంటే కనుక సఫర్ అయిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు అంటే చెంబడి నీటిలో ఏంటంటే కనుక నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు ఒక 3 గింజలు తీసుకొని నల్ల నువ్వులని నీళ్ళల్లో కలిపి ఆ నీటితో ఏంటంటే కనుక సూర్యుడికి ఆగ్యం ఇవ్వండి, అంటే అర్ఘ్యం ఇవ్వండి. అలా గనక ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారుతారు. అలానే కాకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి, మన జీవితం మారిపోతుంది. నీళ్లను అంటే సమర్పించేటప్పుడు మనము భాస్కరాయ నమః లేదంటే ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనుకుంటూ మనము సమర్పిస్తే సరిపోతుందని చెప్పొచ్చు.